నీలాంటి నిజాయితీ పరులు ఎంతమంది ఉంటారు చెప్పండి బావగారు. బావా ఎవడురా నీకు బావా? సిస్టర్ని చూశాక నిన్ను అలా పిలవాలనిపించింది. రేయ్ ఏం మాట్లాడుతుండరా? ఈ పొట్టిది నా మరదలేంది? ఈ హైటుడు నా బావేంటి? తాడు పెరిగినట్టు పెరిగావు. తాగడం తప్ప ఏమీ తెలియదు నీకు. ఈ నా బావేంటి? నువ్వే. అబ్బా బావా ఆపండి, మీ గొడవ ఆపండి. రా బావా, నీతో కొంచెం మాట్లాడాలా. లాటరీ మాత్రం కొన్నాం. అబ్బా నువ్వు రా బావా, చెప్తాను. రా రా బావా. ఏంద్రా? ఏమీ లేదు, మందు తాగి 2 రోజులైంది, నరాలు లాగేస్తున్నాయి. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? సిస్టర్ 50 ఇచ్చింది, నువ్వు ఒక 50 ఇచ్చావనుకో, ఒక క్వార్టర్ కొనుక్కొని ఈ పూట కానిచ్చేస్తాను. సరే సరే, తాగేవాడి బాధ ఇంకో తాగేవాడికి అర్థం అవుతుంది. ఇది ఉంచుకో. సిస్టర్ లాగే నాకు కూడా ఇంకొకరి సాయం ఉచితంగా తీసుకోవడం ఇష్టం లేదు. ఈ లాటరీ టికెట్ ఉంచుకో. దీంతో నేనేం చేయాలా? తీసుకో బాబా. వస్తాను బావా. సిస్టర్ వెళ్ళొస్తాను. బావా పెళ్లి కుదిరిన తర్వాత నాకు కబురు చేయ మర్చిపోకు. ఆడ దొరుకుంటారు నువ్వు నాకు. పాపా దాని ఇంటి దాకా వదిలి పెడతావా? నేను రాను. ఊరికే వద్దులే, దుడ్డిస్తా. 80 రూపాయలు అవుతుంది. 80 కాకపోతే 100 ఇస్తా. నన్ను ఇంటి దగ్గర ఇడిచిపెట్టు. పోనీలే అని నాకేదో హెల్ప్ చేసావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. పద. పద.